నిజంగులా నేనైతే చూపు తిప్పుకోలేకపోయినా పోయేంతసేపు కూడా మనసైతే ఎంత బాధగా అనిపించిందో. ఇక ఏంది అని అనుకుంటున్నారా, ఒక్కసారిగా ముందుగల పోతున్న బండి మీద కూర్చున్న అమ్మాయి జడ జుడులు బాంచనైతే ఆ నెంబర్ ప్లేట్కి తాకుతుంది. ఇక జర్ర అంత అయితే ఇంత దొడ్డుతోనే ఏదో పెద్ద నాగుపాము లెక్క ఉన్నది. ఇట్లా పోతూ ఉంటే ఆ జడను చూసిన ఇక అక్కడికే స్టన్ అయిపోయాను నేనైతే మాత్రం. నా ఎంటికలేమో ఊతిపోతూనే ఉన్నాయి కానీ పెరుగు లేదు ఏం లేదు. 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా, గింతంతా కూడా పెరుగుతలేదు. ఒకప్పుడు గింత మంచిగా ఉండే జుట్టు, దాని తర్వాత అస్సలే పెరుగుతలేదు. ఇక అట్లా బాధలో ఉండే నాకు ఇంత పెద్ద జడ కనబడుతూనే మస్తు సంభ్రమైంది ఫస్ట్. దాని తర్వాత బాధ అనిపించింది. కనీసం ఇంకొక అమ్మాయి కన్నా ఉందిలే, చాలా రోజుల తర్వాత వేరేటోళ్ళకి కూడా చూస్తున్నా అనే సంతోషం కూడా మస్తు ఉంది. ఇక చూపు తిప్పుకోలేక మా ఆయనను ఆ బండి వెనకాలనే నిదానంగా పోయా, కొద్దిసేపు చూస్తా అంటే మా ఆయన కూడా నిమ్మలాగా తీసుకొని పోతుంటే చూసి మురిసిపోతా ఉన్నా. కాలేజీ పోయేటప్పుడు, స్కూల్ పోయేటప్పుడు గంత గంత ఉండే జుట్లు. పెళ్ళి అయిందా, ఈ పిల్లలు, ఆ టెన్షన్లు, ఈ పనులు, అమ్మో ఫ్యూచర్ గురించి ఆలోచించుడు, ఈ అన్ని టెన్షన్లతోని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి. ఇక వేరేటోళ్ళకి చూసి ముసుడు తప్ప మనం చేసేది ఏముందిలా.